ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు సేవ చేస్తున్నాం కానీ ఫలం లభించటం లేదు అంటున్నారు. బాబా ఫలం లభించాలంటే 2 రకాలుగా ఉన్నారు అని అంటున్నారు. ఆ 2 రకాలు ఏంటి అంటే, కొంతమంది మనసుతో చేసే సేవ ఉంటుంది, కొంతమంది పైగా అంటే అందరూ చూడడానికి పేరు ప్రతిష్ఠ కోసం చేసే సేవ ఉంటుంది. పేరు ప్రతిష్ఠ కోసం చేసే సేవ అయితే సఫలం ఉండదు, సంతుష్టం ఉండదు, ఇతరులకు సంతుష్టాన్ని ఇవ్వదు అని అంటున్నారు. బాబా ఫలం మీకు లభించదు అంటున్నారు. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? కొంతమంది పిల్లలు అంటున్నారు, సేవ అయితే చేస్తున్నాం కానీ ఫలం లభించడం లేదు అని. సేవ 2 రకాలుగా ఉంటుంది. మనసుతో చేసే సేవ, పైకి చూపించడానికి చేసే సేవ. అంటే పేరు కావాలని అల్పకాలిక కోరికతో చేస్తారు. బీజం అల్పకాలికంగా అయితే సఫలత ఎలా లభిస్తుంది? సర్వుల నోటి ద్వారా మహిమ చేస్తారు, ఆ అల్పకాలిక ఫలం లభిస్తుంది. మంచివారు బాగా చేశారు అని అంటారు, ఆ ఫలం లభిస్తుంది అక్కడికి. అల్పకాలిక ఫలం లభించింది అంటే పచ్చి ఫలం తిననట్లే కదా. దీని కారణంగా సదా శక్తిశాలిగా కాలేకపోతున్నారు. స్వయం సంతుష్టం అవటం లేదు, ఇతరులను సంతుష్టం చేయలేకపోతున్నారు. అందువలన మనసుతో సేవ చేసి సేవదారిగా అవ్వండి. సత్యమైన మనసుతో సేవ చేసే సేవదారుల విశేష లక్ష్యము బలహీన ఆత్మలని శక్తిశాలిగా చేయటం. ఎటువంటి అవగుణాలు ఉన్న ఆత్మ అయినా, భేద ఆత్మ అయినా సదా బాబా ద్వారా లభించిన గుణాల యొక్క దానం ద్వారా గుణ ఖజానాను వారికి ఇచ్చి భేదవారి నుండి ధనవంతులుగా చేయాలని శ్రేష్ఠ భావన ఉంచుకుంటారు. ఇలా సత్యమైన మనసుతో సేవ చేసే సేవదారులు సదా ప్రత్యక్ష ఫలం పొంది స్వయాన్ని సఫలత మూర్తులుగా అనుభవం చేసుకుంటారు. సదా సేవలు సహయోగిగా ఉండడం వలన సదా బిజీగా ఉంటారు. ఎప్పుడైతే సత్యమైన హృదయంతో మనం సేవ చేస్తామో అప్పుడు పైకి చూపించడానికి కాదు, అది అల్పకాలికంగానే ఉంటుంది. సంకల్పంలో కూడా బిజీగా ఉంటారు. బాబాతో స్వయం కొరకు చేసే వ్యర్థ సంకల్పాల యొక్క ఫిర్యాదులు అన్నీ సమాప్తి అయిపోతాయి. ఎప్పుడు ఇవన్నీ సమాప్తి అవుతాయి అంటున్నారు బాబా? ఎప్పుడైతే మనం సత్యమైన హృదయంతో సేవ చేస్తామో అప్పుడు. ఓం శాంతి.